మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కామిక ఏకాదశి సోమవారం పరమ పవిత్రమైన రోజు. సోమవారం ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం. ఇది శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన రోజని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 5 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది, శివకేశవులిద్దరి అనుగ్రహం లభించి మీకుండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు స్వామివారికి జ్వరం ఎందుకు వచ్చిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, కష్టాలన్నిటినీ ఆ స్వామివారే తీసుకొని మనకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. కనుక ఒక పల్లెలో రమణయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమైన భక్తుడు. నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. రమణయ్య కుటుంబం తీవ్రమైన పేదరికంలో మునిగిపోతోంది. అతని భార్య శ్యామల కూడా భర్తలాగే స్వామివారికి అపారమైన భక్తురాలు. ఇద్దరూ పెద్ద వయసువారు, వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 3 పూటల తిండి దొరకని పరిస్థితి. ఒకరోజు తెల్లవారుజామున శ్యామల కంగారుగా రమణయ్యను నిద్రలేపింది. అప్పుడు రమణయ్య, శ్యామల, ఇవాళ కూడా మనం ఆలస్యంగా వెళ్తే జమీందారు గారు ఖచ్చితంగా తిడతారు. ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నామని ఆయనకు కోపం కూడా వచ్చింది అని ఆందోళనగా అన్నాడు. ఆ మాటలు విన్న శ్యామల నిట్టూర్చింది. ఏం చేయమంటారండి, రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోతున్నాను. ఇక ఇంటికి వచ్చి కూడా పని చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. ఒక్కసారి నిద్రపోయానంటే కోడి కూసే అంతవరకు మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చినా సరే ఏ పని చేయలేకపోతున్నాను. మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏంటో అని నిస్సహాయంగా అంది. మనం ఇలా కష్టపడి డబ్బులు సంపాదించక తప్పదు శ్యామల. డబ్బుల్ని క్రమం తప్పకుండా పట్నంలో చదువుకుంటున్న మన అబ్బాయికి పంపాలి, లేకపోతే వాడు అక్కడ కష్టపడాల్సి ఉంటుంది అని రమణయ్య బదులిచ్చాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే. తెలిసే తెలియని ప్రదేశంలో పాపం అతడు ఎలా కష్టపడగలడు? ఎలాగైనా అతని చదువు త్వరగా పూర్తయిపోవాలి, అప్పుడే మీకైనా నాకైనా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ శ్యామల ఆశగా పలికింది. ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ తయారయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. స్వామి, రోజురోజుకు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, కానీ మా మనసులో మాత్రం ఇంకా కష్టపడాలన్న కోరిక బలంగా ఉంది. స్వామి, నాకు కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని రమణయ్య మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. పూజ పూర్తి చేసి ఇద్దరు వ్యవసాయ పనుల కోసం బయలుదేరారు. వారు చేరుకుంది ఆ ఊరి జమీందారు పొలం. పొలంలో అడుగు పెట్టగానే జమీందారు గంభీర స్వరంతో, ఏంటి రమణయ్య, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావంట, ఏమిటి విషయం అని అడిగాడు. రమణయ్య భయంగా తలదించుకొని, అయ్యా, పొలం ఊరి నుండి 10 కిలోమీటర్ల అవతల ఉంది. ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే దాదాపు 11 కిలోమీటర్లు నడవాలి. మా వద్ద ఎలాంటి వాహనము లేదు, ఎద్దుల బండి కూడా లేదు. నడుచుకుంటూ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు కదా. వయసైన వాళ్ళం, దాదాపు 2 గంటల సమయమైనా నడవాలి కదా అయ్యగారు అని విన్నవించుకున్నాడు. జమీందారు కోపం తగ్గలేదు. అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పిన సమయానికి పొలంలో పనిచేస్తూ ఉండకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఇదే నీకు చివరి అవకాశం. రేపు సమయానికి నువ్వు గనుక పొలంలో లేకపోతే అక్కడికక్కడే నేను పనిలో నుంచి పీకేస్తాను అని హెచ్చరిస్తాడు. పాపం రమణయ్య చాలా బాధపడుతూ పొలంలో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ రోజంతా ఎంతో కష్టపడి భార్యాభర్తలిద్దరూ కూడా పనిచేశారు. జమీందారు ఆ రోజు పనిచేసిన వాళ్ళందరికీ కూలి డబ్బులు ఇచ్చి పంపాడు. రమణయ్య, శ్యామల ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ప్రతిరోజు పనిచేయటమే కాకుండా ఇలా నడవటం కూడా చాలా కష్టంగా ఉందండి. అంతేకాదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట కూడా వండాలి. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తగ్గుతాయో ఏమో అని శ్యామల అలసిపోయి అంది. త్వరలోనే మన కొడుక్కి ఉద్యోగం రాబోతుంది. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి అని రమణయ్య ఆశగా చెప్పాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. వంట వండుకొని తిని హాయిగా నిద్రపోయారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి వైకుంఠంలో గమనిస్తూ ఉన్నారు. స్వామి, మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరూ మీకు రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు.
కానీ మీకు మాత్రం ఈ రమణీయ కుటుంబం అంటేనే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఏమిటి విషయం అని లక్ష్మీదేవి అడిగింది. నిజమే, నాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. రకరకాల కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ద్వేషం, స్వార్థము లేని భక్తి కేవలం ఇలాంటి వారి నుండి మాత్రమే వస్తుంది. ఈ భూమిపై చాలా తక్కువ మంది నిస్వార్థమైన భక్తిని చూపుతారు. వారిలో ఈ రమణయ్య, శ్యామలు కూడా ఒకరు. అందుకే నేను వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని స్వామి బదిలిచ్చారు. మరి అలాంటప్పుడు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేయొచ్చు కదా స్వామి అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. తప్పు లక్ష్మి. రమణయ్య, శ్యామల ఈ భూమిపై అనుభవించాల్సిన కర్మ ఇంకా చాలా ఉంది. వారు పూర్వజన్మలో చేసిన కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఈ కర్మను అనుభవించే క్రమంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడాలి. కానీ కర్మను మాత్రం తప్పించలేను అంటూ వెంకటేశ్వర స్వామి వారు వివరించాడు. అలా రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున శ్యామల కంగారు పడింది. ఏంటండి ఇది? ఎప్పుడూ నాకంటే ముందుగానే నిద్రలేచి అన్ని పనులు మొదలుపెట్టేవారు. కానీ వాళ్ళేమో అస్సలు నిద్ర కూడా లేవలేకపోతున్నారు. ఏం జరిగింది అని ఆమె ఆందోళనగా అడిగింది. రమణయ్య, అస్సలు లేవలేకపోతున్నాను శ్యామల. శరీరం అంతా నొప్పిగా ఉంది. ఈ మధ్య ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరం నడవటం కారణంగా ఇలా అయిపోయాను అని బలహీనంగా అన్నాడు. శ్యామల రమణయ్య వద్దకు వెళ్ళి అతన్ని ముట్టుకుని చూసింది. అయ్యో, మీ శరీరం అంతా కాలిపోతుందండి. చూస్తూ ఉంటే బాగా జ్వరం వచ్చినట్టుంది. నేను ఇప్పుడే వెళ్ళి మన ఊర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకుని వస్తాను అంటూ పరుగు పరుగున డాక్టర్ వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది. డాక్టర్ రమణయ్యను పరీక్షించి చూశాడు. రమణయ్య, నీకు జ్వరం వచ్చింది. ఇది సాధారణ జ్వరం కాదు. ఈ మధ్య అందరికీ ఇలాంటి జ్వరాలు వచ్చి ఒంట్లో ఉన్న అవయవాలు పనిచేయకుండా అయిపోతూ ఉన్నాయి. నువ్వు కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు నేనే నీ దగ్గరికి వచ్చి నీకు మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్తాను అని చెప్పాడు. అంతా ప్రాణాంతకమైన జ్వరమా డాక్టర్ గారు? నాకెందుకో భయంగా ఉంది అని శ్యామల భయంతో అడిగింది. నువ్వేమీ కంగారు పడకమ్మా. ఈ మధ్య ఈ జ్వరాలు సహజమైపోయాయి. కాస్త విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం, సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. రమణయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటండి చాలా బాధపడుతున్నారు అని శ్యామల అడిగింది. నీకు తెలుసు కదా, ఇంకో 2 వారాల్లో మన అబ్బాయికి పరీక్షలు మొదలు కాబోతూ ఉన్నాయి. పరీక్షలకు ఫీజు కట్టాలని చెప్పాడు. అందుకోసమే కదా మనమిద్దరం పనిచేయటం మొదలుపెట్టాం. ఇప్పుడేమో ఇలా అనారోగ్యం వచ్చి ఇద్దరం ఇంట్లో కూర్చున్నాం. పనికి వెళ్ళలేకపోతే డబ్బులు రావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో అస్సలు లేవలేకపోతున్నాను. వెంకటేశ్వర స్వామి, మీరే నాకు ఏదైనా దారి చూపించండి. అలా రమణయ్య వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. స్వామి, మీ భక్తుడు చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నాడు స్వామి. వెంటనే అతనికి కలిగిన అనారోగ్యాన్ని దూరం చేయండి అని ఆమె వేడుకుంది. రమణయ్య కర్మ ప్రకారం అతను తనకు వచ్చిన జ్వరాన్ని అనుభవించక తప్పదు. కానీ అతన్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఏమిటి స్వామి అది అంటూ లక్ష్మీదేవి ఆతృతగా అడిగింది. అతని జ్వరాన్ని నేను తీసుకుంటాను. రమణయ్యకు స్వస్థతను కలిగించి అతనికి ఉన్న జ్వరాన్ని నేను పొందుతాను అంటూ వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్న రమణయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. ఒక దివ్యమైన కాంతి రమణయ్య శరీరం నుండి స్వామిలోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా రమణయ్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడిపోయింది. స్వామివారి వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు. ఉదయం శ్యామల కళ్ళు తెరిచి చూస్తే రమణయ్య లేచి కూర్చున్నాడు. అరే, ఇప్పటిదాకా అడుగు కూడా వేయలేని మీరు ఇప్పుడు లేచి హాయిగా నడుస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందండి అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. హఠాత్తుగా నా వ్యాధి అంతా పోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. పద, వెంటనే ఆలస్యం చేయకుండా పొలానికి వెళ్దాం అని రమణయ్య ఉత్సాహంగా అన్నాడు. ఇద్దరూ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని దండం పెట్టుకుని పొలానికి బయలుదేరారు. ఇది ఇలా ఉండగా వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పాపం స్వామి పడుతున్న బాధను లక్ష్మీదేవి అస్సలు చూడలేకపోయింది. స్వామి, నేను దేనినైనా భరించగలను, కానీ మీరు కష్టపడుతూ ఉంటే మాత్రం నేను భరించలేను, అస్సలు భరించలేను అని ఆమె ఆవేదనతో అంది. నేను కూడా నా భక్తుడి కష్టాన్ని అస్సలు భరించలేకపోయాను. అందుకే అతని బాధను నేను స్వీకరించాను అని స్వామి బలహీనంగా అన్నాడు. స్వామి, రండి, ఇలా ఈ పాన్పుపై పడుకోండి అని లక్ష్మీదేవి వేడి నీటితో వెంకటేశ్వర స్వామి వారికి కాపడం పెట్టింది. స్వామివారికి చాలా చలి కలుగుతూ ఉండగా లక్ష్మీదేవి తన మాయ ద్వారా ఒక పెద్ద
కంబలిని సృష్టించి స్వామిపై కప్పింది. అలా వెంకటేశ్వర స్వామి నిద్రలోనికి జారుకుంటారు. లక్ష్మీదేవి స్వామి వద్దనే కూర్చుని రకరకాల సేవలు చేస్తూ ఉంటుంది. స్వామివారిని ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను, ఎంత త్వరగా నయమైతే అంత బాగుంటుంది అనుకుంటూ ఆమె నిరంతరం ప్రార్థిస్తూ ఆ రాత్రి మొత్తాన్ని గడిపేసింది. మరుసటి రోజుకు వెంకటేశ్వర స్వామి పూర్తిగా కోలుకున్నారు. స్వామి, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని లక్ష్మీదేవి సంతోషంగా అడిగింది. నువ్వు చేసిన సేవల కారణంగా నా అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయింది. నీకు చాలా ధన్యవాదాలు అని స్వామి చిరునవ్వుతో అన్నాడు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సింది ఏముంది స్వామి, నేను నీ భార్యను, మిమ్మల్ని సేవించుకోవటం నా హక్కు. అలా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారికి సేవలు చేసి ఆయనకు కలిగిన అనారోగ్యాన్ని దూరం చేసింది. రమణయ్య, శ్యామల తిరిగి పొలానికి వెళ్ళగా ఆ రోజు జమీందారు పొలంలో ఒక వింత సంఘటన జరిగింది. పనిచేస్తున్నప్పుడు రమణయ్యకు పొలం గట్టున ఒక పాత ఇత్తడి డబ్బా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పాత నాణేలు, కొన్ని పత్రాలు ఉన్నాయి. మొదట అతడు ఆశ్చర్యపోయినా వెంటనే వాటిని జమీందారుకు అప్పగించాడు. జమీందారు ఆ పత్రాలను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. అవి తన పూర్వీకులకు సంబంధించినవి. అందులో ఆ పొలం మధ్యలో ఒక చిన్న ఆలయం కింద పూర్వీకులు దాచిన ఒక నిధి గురించి ప్రస్తావించబడింది. ఆ నిధిని కనుగొనే ప్రయత్నాలు జమీందారు కుటుంబం చాలా కాలంగా చేస్తూ ఉంటే అది తమ చేతికి అందకపోవటం వెనుక ఒక అంతుచిక్కని రహస్యం ఉందని వారు భావించారు. ఇప్పుడు రమణయ్యకు దొరికిన పత్రాలతో ఆ నిధిని కనుగొనగలిగారు. ఆ నిధిని చూసి జమీందారు కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జమీందారు తన పూర్వీకుల నిధి దొరకడానికి రమణయ్య నిజాయితీ, భక్తి కారణమని నమ్మాడు. తన కర్మ ఫలంగానే నిధి దొరకలేదని, రమణీయ వంటి నిస్వార్థ భక్తుడి ద్వారానే అది దొరికిందని భావించాడు. రమణయ్య నిజాయితీకి మెచ్చి జమీందారు ఆ నిధిలో కొంత భాగాన్ని రమణయ్యకు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు జమీందారు అతనిపై గౌరవం పెంచుకున్నాడు. ఆ అపారమైన సంపదతో రమణయ్య, శ్యామల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారి కొడుకు చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. వారు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుని పొలాన్ని కొనుగోలు చేసి తమ పొరుగున ఉన్న పేదలకు కూడా సహాయం చేయటం ప్రారంభించారు. రమణయ్య, శ్యామల తమ కష్టాలు తీరినందుకు వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి భక్తిని మరింత పెంచుకున్నారు. వారికి వచ్చిన అదృష్టం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఆరోగ్యము, ప్రశాంతత మరియు సమాజంలో గౌరవం రూపంలో కూడా లభించింది. వెంకటేశ్వర స్వామి కర్మ సిద్ధాంతాన్ని గౌరవిస్తూనే తన నిస్వార్థ భక్తుల కష్టాలను తగ్గించడానికి దైవలీలను ప్రదర్శిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈ ఏకాదశి తిథి సోమవారంతో కలిసి వచ్చింది కదా. ఇలాంటి రోజు ఎంత ప్రత్యేకమైనదో, ఈ రోజు శివుడికి ఎంత ఇష్టమైనదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు శివయ్య అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే గాని ఏమాత్రము దానధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాణిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరారు. ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు క్రింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళిన గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతడి పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు.
కానీ ఎవ్వరూ ఏ పదార్థము భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఎవ్వరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం ఆ రోజు లేకపోవటం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలయ్యింది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరికి ఒక చెట్టు క్రిందకు చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరటంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు, తన పక్కనే బంగారు నాణాల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా చూసి గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివి అయ్యావు. అంతేకాదు, కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివి అయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించిన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈరోజు కామికా ఏకాదశి వ్రత కథను వింటే చాలు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు దోషాలు పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించి, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే. ఈసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు, తండ్రి, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆదిదేవత ఎవరు? ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించెదను. శ్రద్ధగా విను. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంకు చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, కృష్ణ, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయుట వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. నారద ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు, కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు.
తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది, చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు. వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే అతను కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి నారద, ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. అలాగే ఈరోజు గోవును కాపాడటం కోసం స్వయంగా ఆ విష్ణుమూర్తి వచ్చి ఏం చేశాడో తెలిపే ఈ కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఒక చిన్న గ్రామంలో కోటయ్య అనే పాలు వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట లక్ష్మి అనే పవిత్రమైన ఆవు ఉండేది. దాదాపు 25 సంవత్సరాలుగా లక్ష్మి ఇచ్చిన పాలు అమ్మి కోటయ్య తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. బాగా డబ్బు కూడా సంపాదించాడు. లక్ష్మి కోటయ్యకు కేవలం ఆవు మాత్రమే కాదు, తన సంపాదనకు మూలం, ఇంటికి ఒక దేవత లాంటిది. కొన్ని సంవత్సరాలు గడిచాక లక్ష్మి ముసలిదైపోయింది. ఇచ్చే శక్తి తగ్గింది. పాలు తగ్గడంతో కోటయ్య స్వభావం పూర్తిగా మారిపోయింది. ఈ లక్ష్మి పాలివ్వటం లేదు, నీవు సరిగ్గా పాలివ్వకపోతే కొరడాతో కొడతాను జాగ్రత్త అంటూ అరిచేవాడు. కోటయ్య భార్య అయిన దేవి మంచి మనసున్న స్త్రీ. లక్ష్మి పట్ల తన భర్త క్రూరత్వాన్ని చూసి బాధపడేది. ఏంటండి కనిపించటం లేదా? మన లక్ష్మి ముసలిదైపోయింది. చిన్నప్పుడు ఎంత పాలిచ్చిందో ఇప్పుడు అలా ఎలా ఇవ్వగలదు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేది. కానీ కోటయ్య వినేవాడు కాదు. నాకు అవన్నీ తెలియదు, నేను పాల వ్యాపారం చేయాలి, పాలు అందిస్తానని చెప్పిన వారికి సమయానికి పాలు అందించాలి అంతే అంటూ కోపంగా ఒక కర్ర తీసుకుని లక్ష్మిని కొట్టడం మొదలుపెట్టాడు. పాపం లక్ష్మి, వద్దు కోటయ్య, నన్ను కొట్టొద్దు, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నావు, ఇప్పుడేంటి ఇలా హింసిస్తూ ఉన్నావు అని మూగగా వేడుకుంది. కానీ కోటయ్య గుండె కరగలేదు. నేనేమీ నిన్ను హింసించటం లేదు, నువ్వే నన్ను హింసిస్తున్నావు. ఊరి వాళ్ళందరూ నా పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లక్ష్మిని తిడుతూనే ఉన్నాడు. ఇంతలో ఊరి జనం కోటయ్య ఇంటికి వచ్చారు. వారిలో నుండి వీరయ్య అనే ఒక గ్రామస్తుడు, ఏమిటి కోటయ్య, ఉదయం 8 అయ్యింది, 6 గంటలకల్లా పాలు పోసే నువ్వు ఇంకా పాలు పోయటం లేదేమిటి? ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన వాళ్ళం త్వరగా పాలు ఇవ్వకపోతే ఎట్లా అని అడిగాడు. కోటయ్య వారితో క్షణాల్లో వచ్చేస్తానని చెప్పి పంపించి వేశాడు. అప్పుడు దేవి ఆందోళనగా, ఏంటండి వారితో అలా చెప్పారు? మన లక్ష్మి పాలిచ్చే పరిస్థితుల్లో లేదు, మరి ఇప్పుడు పాలు ఎలా పోస్తారు అని అడిగింది. అప్పుడు కోటయ్య తన దుష్ట ఆలోచనను బయటపెట్టాడు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ మధ్య పాల డెలివరీ చేసేవాళ్ళు, దుకాణదారులు అందరూ ఇదే పద్ధతిని వాడుతూ ఉన్నారు. ఈ తెల్ల కషాయం చూడు, దీన్ని నీటిలో కలిపితే నీళ్లు పాలలా మారిపోతాయి. ఇది ఆరోగ్యానికి కాస్త హానికరమే, కానీ ఏం చేస్తాం,
నా వ్యాపారం కుప్పకూలిపోకుండా ఉండాలంటే నేను ఈ పని చేయక తప్పట్లేదు అన్నాడు. దేవి ఎంత చెప్పినా వినకుండా కోటయ్య ఆ తెల్ల కషాయాన్ని తాగే నీటిలో కలిపాడు. ఆ నీరు చిక్కటి పాలలా మారిపోయాయి. ఆ కల్తీ పాలను క్యాన్లల్లో నింపుకొని ఊరంతా పోయడానికి బయలుదేరాడు. నీళ్లు కలిపిన పాలు పోయటం చాలా పాపం. అందుకే నేను చిక్కటి పాలను ఊళ్ళో వాళ్లకు అందించాలని నిర్ణయించుకున్నాను అంటూ అబద్ధం చెప్పి ప్రజలను నమ్మించాడు. ఊరి ప్రజలు ఆహా, కోటయ్య ఎంత మంచివాడు, అలా పాలు చాలా చిక్కగా ఉన్నాయి అంటూ పొగిడారు. కోటయ్య వారి అమాయకత్వాన్ని చూసి లోలోపల నవ్వుకున్నాడు. కోటయ్య కల్తీ పాలు అమ్మటం మొదలుపెట్టిన కొద్ది రోజులుగా ఊరిలో వింత జబ్బులు ప్రబలడం మొదలైంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కడుపు నొప్పి, వాంతులు, జ్వరము వంటివి వస్తూ ఉన్నాయి. పెద్దలకు కూడా ఆకలి లేకపోవటము, నీరసం వంటివి మొదలయ్యాయి. కానీ ఎవరికీ దీనికి కారణం పాలని అనుమానం రాలేదు. కోటయ్య మాత్రం లోలోపల ఆందోళన చెందాడు. కానీ బయటకు మాత్రం తన వ్యాపారం జోరుగా సాగుతుందని సంతోషపడ్డాడు. దేవి మాత్రం విష్ణుమూర్తికి అపారమైన భక్తురాలు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే విష్ణుమూర్తి పటం వద్దకు పరుగులు తీసింది. స్వామి ఈ మధ్య డబ్బు మోజులో పడి ఆయన పూర్తిగా మారిపోయాడు. ఇన్నేళ్లు తల్లిలా ఆదుకున్న ఆవును హింసిస్తున్నాడు. ఇప్పుడేమో ఊరి వారందరి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి విషం లాంటి పాలనే అమ్ముతున్నాడు. నువ్వే ఆయనకు బుద్ధి చెప్పాలయ్యా అంటూ విష్ణుమూర్తిని కన్నీళ్లతో వేడుకుంది. పాలు అమ్మి తిరిగి వచ్చిన కోటయ్య ఇంట్లోకొచ్చి ఆహా, ఇవాళ అందరూ పాలు చిక్కగా ఉన్నాయని నన్ను తెగమెచ్చుకున్నారు. అయినా వాళ్లకు అసలు విషయం తెలియదుగా, అది కషాయం కలిపిన పాలని అంటూ మురిసిపోయాడు. దేవి మళ్ళీ అతన్ని హెచ్చరించింది. ఏది ఏమైనా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒకసారి మీ మనస్సాక్షిని మీరే అడిగి చూడండి. మీరు చేస్తున్నది తప్పో కాదో చెప్తుంది అని అంటుంది. మనస్సాక్షి లేదు, పాడు లేదు. నాకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. అయినా ఇందులో నా తప్పేముంది? ఆ లక్ష్మి గనుక సరైన సమయానికి సరైన మోతాదులో పాలు ఇచ్చి ఉంటే నేను ఇట్లాంటి పని చేసేవాడిని కాదు కదా. కాబట్టి ఈ తప్పంతా లక్ష్మి వల్లే అంటూ కోటయ్య తన స్వార్థాన్ని ఆవుపై నెట్టేశాడు. తర్వాత నిద్రపోతున్న ముసలి ఆవు లక్ష్మి దగ్గరికి వెళ్ళి దానిని పక్కనే ఉన్న కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, నన్ను కొట్టొద్దు కోటయ్య, ఉదయం కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. వయసులో నేను ఇంత నరకాన్ని అనుభవించలేకపోతున్నాను అని లక్ష్మి మూలిగింది. నిన్ను కొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. నిన్ను అమ్మేస్తాను. ఏ కసాయి వాడినో వెతికి నిన్ను వాడి చేతిలో పెడతాను అని కోటయ్య నిష్ఠూరంగా అన్నాడు. దయచేసి నన్ను కసాయి వానికి మాత్రం అమ్మొద్దు కోటయ్య. ఒక పని చేస్తాను. ఇప్పుడే ఈ కట్లను విడిచిపెట్టు. నేను వెళ్ళిపోతాను. రోడ్డుపై తిరుగుతూ దొరికిన ఆహారాన్ని తింటూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. రోడ్లపై ఎన్నో ఆవులు తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నాయిగా, నేను కూడా అలానే బ్రతుకుతాను అని లక్ష్మి ప్రాధేయపడుతుంది. కానీ కోటయ్యలో దయలేదు. నిన్ను గనుక ఊర్లో విడిచిపెట్టానంటే అంతే సంగతులు. ఊర్లో వాళ్ళందరికీ నువ్వు బాగా తెలుసు. అట్లాగే నా దగ్గర కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉందని, అది కూడా నువ్వే అని తెలుసు. నువ్వు రోడ్లపై తిరుగుతూ ఉంటే నేను అమ్మే పాలు నువ్వు ఇచ్చే పాలు కాదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. నేను ప్రస్తుతం అమ్మే కల్తీ పాలను నువ్వు ఇస్తున్న పాలు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే నిన్ను కసాయి వాడికి అమ్మేస్తాను. అట్లా వచ్చిన డబ్బుతో ఒక మంచి ఆవును కొనుక్కుంటాను. అప్పటిదాకా నీకు ఇట్లాంటి తిప్పలు తప్పవు అన్నాడు. పాపం లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంది. ఇంతలో దేవి వెన్న తీసుకొని వచ్చింది. ఏడుస్తున్న లక్ష్మి పక్కన కూర్చుంటుంది. లక్ష్మి బాధను చూసి దేవి కంటి నుండి కూడా నీరు కారుతుంది. ఏంటి లక్ష్మి, నీకు ఇంత కర్మ పట్టింది ఏమిటి? ఈ దెబ్బలను అసలు నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావో ఏమో. ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది కదూ అని దుఃఖపడింది. దేవమ్మ, ఏం చేస్తాం, భరించక తప్పదు. అయినా ఆ దేవుడు మాలాంటి మూగజీవుల రాతలను ఇలానే రాసి ఉంటాడు. అవసరం ఉన్నంత వరకు మేము గోశాలలో ఉండాలి. అవసరం తీరిపోతే కసాయి వాడి ఇంటి ముందు ఉండాలి. ఇదే మా జీవితం అని లక్ష్మి దుఃఖంతో చెప్పింది. అలా అనుకోకు లక్ష్మి. ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కు. మీ గోవులందరికీ ఆ గోవిందుడే దిక్కు. దయచేసి ఆ విష్ణుమూర్తిని వేడుకో. ఆయన నీ బాధను తప్పక తీరుస్తాడు అంటూ దేవి వెన్నను లక్ష్మి దెబ్బలపై రాస్తూ విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంది. లక్ష్మి అనగా ఆవు విష్ణుమూర్తి గురించి పూర్తిగా తెలుసుకుంది. మనసులో ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు కోటయ్య కసాయివాడి ఇంటికి వెళ్తాడు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అడిగాడు. తప్పకుండా ఎవరికీ చెప్పను. ఏంటది అని కసాయివాడు ఆతృతగా అడిగాడు. మా లక్ష్మి ఆవు
ముసల్ది అయిపోయింది. ఆ ఆవుతో నాకు పెద్దగా పని లేదు. రేపు రాత్రి ఎవరూ లేని సమయంలో నువ్వు మా ఇంటికి రా. లక్ష్మీ ఆవును నీకు అమ్మేస్తాను. ఆ ఆవును నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో అని కోటయ్య చెప్పాడు. కసాయివాడు సంతోషంతో ఆ రాత్రి కోటయ్య ఇంటికి వెళ్తాడు. లక్ష్మిని తన వెంట లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ లక్ష్మీ ఆవు అక్కడి నుండి కదలకపోవటంతో కసాయివాడు ఒక్కసారిగా తన వద్దనున్న పెద్ద కత్తితో లక్ష్మి తలను ఖండించాలని అనుకుంటాడు. ఓ గోవింద, నన్ను కాపాడు. ఆపదముక్కులవాడ, అనాథ రక్షక, నన్ను కాపాడు గోవింద, నువ్వే నాకు దిక్కు అంటూ లక్ష్మి ఆవు ప్రాణం పోయే క్షణంలో విష్ణుమూర్తిని వేడుకుంటుంది. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. ఒక మెరుపు మెరిసి విష్ణుమూర్తి అక్కడే ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎంతో కోపంతో ఉంటాడు. నీకు అసలు జాలి దయ వంటివి ఏమీ లేవా? మీరు ఇంత నీచానికి దిగజారుతారా అంటూ విష్ణుమూర్తి తన వద్దనున్న చక్రాన్ని సంధించబోతాడు. విష్ణుమూర్తిని చూసిన కోటయ్య కసాయివాడికి ఒక్కసారిగా బుద్ధి వచ్చింది. స్వామి ఆగ్రహాన్ని చూసి భయంతో వణికిపోతూ వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంటారు. దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామి, మేము చేసింది మహాపాపం, డబ్బు కోసం కళ్ళు మూసుకుపోయాయి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి తన చక్రం వెనక్కి తీసుకొని, ఇదే మీకు ఆఖరి అవకాశం. మీరు గనుక గోవుల్ని హింసించినా, ఏ ఇతర మూగజీవాల్ని హింసించాలనుకున్నా లేదా ప్రజలకు అన్యాయం చేసినా నేను మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను అని హెచ్చరిస్తాడు. కోటయ్యకు బుద్ధి చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు. క్షణం నుండి కోటయ్య పూర్తిగా మారిపోయాడు. లక్ష్మీ ఆవును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. దానికి మంచి ఆహారం పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఇక కల్తీ పాలను అమ్మటం పూర్తిగా మానేస్తాడు. ఇంకొక ఆవును కూడా కొని పాత పద్ధతిలోనే స్వచ్ఛమైన పాలను సేకరించి వాటితోనే తన వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. దేవి ఆనందానికి అవధులు ఉండవు. లక్ష్మీ ఆవు కూడా తన జీవితంలో మిగిలిన రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడిపింది. ఈ కథ ద్వారా పాపం చేస్తే ఎంతటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కానీ పశ్చాత్తాపంతో దైవాన్ని వేడుకుంటే దైవం తప్పక కరుణిస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు శివుడు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కైలాస పర్వతంపై పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ఆయన చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడా ఎలాంటి శబ్దం లేదు. అప్పుడే నారద మహర్షి భూమిపై తిరిగొచ్చారు. మనుషులు రకరకాల దానాలు చేయటం, వాటి వెనుక ఉన్న ఆలోచనలు చూసి ఆయనకు కొన్ని సందేహాలు వచ్చాయి. శివుడి ధ్యానం పూర్తయ్యే వరకు కాసేపు అక్కడే ఆగారు. శివుడు కళ్ళు తెరవగానే నారదుడు ఆయనకు నమస్కరించాడు. స్వామి, భూలోకంలో మనుషులు చాలా రకాలుగా దానాలు చేస్తూ ఉన్నారు. కొందరు అన్నం పెడుతూ ఉన్నారు, కొందరు బట్టలు ఇస్తూ ఉన్నారు, ఇంకొందరు ఆవులను దానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అన్ని దానాల్లోకెల్లా ఏది గొప్పది? ఎలాంటి దానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది? దయచేసి నాకు ఈ విషయం చెప్పండి ప్రభు అని అడిగాడు. నారదుడి మాటలు విన్న పరమేశ్వరుడు చిన్నగా నవ్వి, నారద, నీ ప్రశ్న చాలా మంచిది. జాగ్రత్తగా విను. నీకు ఒక కథ చెప్తాను. ఈ కథ వింటే దానం విలువ ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి కథ మొదలుపెట్టారు. పూర్వం కాశీపురంలో సోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నగరంలో అమ్మి జీవించేవాడు. అతని సంపాదన సరిపోక భార్య నగరం వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించమని అడిగింది. కానీ సోము పుట్టిన ఊరిని విడిచి వెళ్ళనని, అక్కడ శాంతి ఉండదని చెప్పాడు. ఒకరోజు సోము నగరంలో కట్టెలు అమ్మడానికి వెళ్తే ఎవరూ కొనలేదు. అలసిపోయి ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు అతన్ని పిలిచి కట్టెలు ఎంతకని అడిగాడు. సోము 10 రూపాయలు చెప్పగా బ్రాహ్మణుడు 5 రూపాయలకే ఇవ్వగలవా అని అడిగాడు. సోము అలసిపోయి ఆకలిగా ఉన్నందున 5 రూపాయలకే ఇచ్చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని భోజనానికి పిలిచాడు. మొదట సోము వద్దనగా బ్రాహ్మణుడు తన వద్ద 10 మంది తినేంత భోజనం ఉందని, ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే వచ్చి భోజనం చేయవచ్చునని చెప్పాడు. పూజారి నిస్వార్థంగా అన్నదానం చేస్తున్నాడని తెలుసుకున్న సోము తన వంతు సహాయంగా రోజు 5 రూపాయలకే కట్టెలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన సోము భార్యకు 5 రూపాయలే వచ్చాయని చెప్పాడు. భార్య కోపగించుకొని తమకే తినడానికి సరిపోవటం లేదని, అలాంటిది మరొకరికి ఎందుకు సహాయం చేస్తున్నావని అడిగింది. సోము పూజారి ధనవంతుడు కాదని, తాను సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడని వివరించాడు.
సోము ప్రతిరోజు పూజారి గారికి 5 రూపాయలకే కట్టెలు ఇచ్చి అక్కడ భోంచేసి ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు పూజారి వద్ద డబ్బు లేకపోవడంతో కట్టెలకు రేపు డబ్బులు ఇస్తానని చెప్పి ముందు భోజనం చేయమని సోమును లోపలికి పిలిచాడు. తన భోజనం మాత్రమే ఉందని, సోముకు పెడితే తనకు ఉండదని పూజారి గారి భార్య చెప్పింది. కానీ పూజారి తనకు వడ్డించాల్సిన భోజనం సోముకు పెట్టమని, తాను ఉపవాసం ఉంటానని, అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం అని చెప్పాడు. మరుసటి రోజు సోము ఎక్కువ కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మను నరుగుతాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువు తపస్సు భంగం కావడంతో కోపంతో సోమును కుక్కగా మారిపోమని శాపం ఇస్తాడు. సోము బతిమాలగా సాధువు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్తాడు. గొప్ప దానం చేసే 2 వ్యక్తులు తినగా మిగిలిన ఒక మెతుకు అయినా నువ్వు తింటే శాప విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే నీ శరీరం పూర్తిగా తెలుపు రంగులోనికి మారుతుందో అప్పుడే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి సోము నల్ల కుక్కగా మారిపోయాడు. బాధతో నగరానికి వెళ్ళిన సోము పూజారి గారి గురించి గుర్తు చేసుకున్నాడు. పూజారి భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినగా అతని శరీరం సగం తెలుపు రంగులోనికి మారింది. పూజారి దానం గొప్పదని సంతోషించిన సోము మిగతా సగం శాప విమోచనం కోసం వేరే వ్యక్తిని వెతకడానికి ముందుకు వెళ్ళాడు. పక్క ఊరికి చేరుకున్న సోము ఒక వ్యక్తి చాలామందికి గోవులను దానం చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆహారాన్ని కాదు, ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడని, అతను కూడా పూజారి గారిలాగా గొప్పవాడని భావించాడు. ఆ వ్యక్తి తినగా మిగిలిన ఆహారాన్ని సోము తిన్నాడు. కానీ అతని శరీరంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన సోము పక్కనే 2 వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. గోవులు దానం చేసే వ్యక్తి పనికిరాని, పాలు ఇవ్వని, రోగంతో ఉన్న గోవులను మాత్రమే దానం చేస్తున్నాడని, స్వార్థంతో వాటిని వదిలించుకుంటున్నాడని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తులు మహారాజు గురించి మాట్లాడుతూ, మహారాజు 4 రోజులుగా అందరికీ అన్నదానం చేస్తున్నాడని, రేపు వస్త్రదానం కూడా చేస్తాడని, అతను ఎంతో ధర్మాత్ముడని చెప్పారు. మహారాజు తినగా మిగిలిన ఆహారాన్ని తింటే శాప విమోచనం కలుగుతుందని భావించిన సోము మహారాజు భోజనం చేసిన విస్తరాకులోని మిగిలిన ఆహారాన్ని తిన్నాడు. కానీ అతని శరీరంలో ఏ మార్పు రాలేదు. నిరాశతో సోము శాపం ఇచ్చిన సాధువు వద్దకు తిరిగి వెళ్ళాడు. సాధువు సోమును చూసి ఇంకా శాప విమోచనం కాలేదా అని అడిగాడు. సోము పూజారి ఆహారం తిన్న తర్వాత సగం రంగు మారిందని, ఆ తర్వాత గోవులను దానం చేసిన వ్యక్తి మహారాజు ఆహారం తిన్నా మార్పు రాలేదని చెప్పాడు. సాధువు ఇలా వివరించాడు. నాయన, నువ్వు చూసిన 3 2 గొప్ప దానం కాదు. గోవులను దానం చేసే వ్యక్తికి అవి అవసరం లేనివి. వాటిని ఉంచుకుంటే వాటికి ఆహారం పెట్టాలి కాబట్టి స్వార్థంతో వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు. ఇక మహారాజు విషయానికి వస్తే అతను చేసేది దానం కాదు, అది అతని బాధ్యత. అంతేకాదు, అతను స్వయంగా సంపాదించినది దానం చేయటం లేదు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి వాటినే దానం చేస్తూ ఉన్నాడు. అందుకే వారి దానంలో స్వార్థం ఉంది, అది గొప్పది కాదు. గొప్ప దానం చేసింది ఆ పూజారి మాత్రమే. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దానిలో నుంచి ఏ స్వార్థం లేకుండా, తాను తినకుండా ఆకలితో వచ్చిన వారికి దానం చేస్తూ ఉన్నాడు. అతని దానంలో ఏ స్వార్థం లేదు, అందుకే అతని దానం చాలా గొప్పది. ఇంకో అలాంటి వ్యక్తిని వెతకమని సాధువు చెప్పగా సోము బయలుదేరాడు. చాలా రోజులు వెతికిన తర్వాత ఒక వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన కుండలో పోయటం చూశాడు. ఈ వృద్ధుడు 30 సంవత్సరాలుగా ఇలా నీటిని దానం చేస్తూ ఉన్నాడని, ఏ స్వార్థం లేకుండా మంచి పని చేస్తున్నాడని పక్కనున్న వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. ఇతను గొప్ప దానం చేస్తున్నాడని సోము అర్థం చేసుకున్నాడు. ఆ వృద్ధుడు తన ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్టెలను తింటూ ఉండగా సోము అతని వద్దకు వెళ్ళాడు. వృద్ధుడు తన రొట్టెను సోముకు ఇవ్వగా దాన్ని తిన్న వెంటనే సోముకు పూర్తి శాప విమోచనం కలిగి పూర్వరూపం వచ్చింది. సోము వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలానికి ప్రతిరోజు అన్నదానం చేసే పూజారి పేదరికం పాలయ్యాడు. తినడానికి కూడా తిండి లేకుండా చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని భార్య పక్క ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని, అతను చేసిన పుణ్యాన్ని కొనుగొని డబ్బు ఇస్తున్నాడని చెప్పింది. పూజారికి ఇష్టం లేకపోయినా భార్య కోసం అంగీకరించాడు. మరుసటి రోజు వ్యాపారి వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న 4 రొట్టెలను తిందామని తీయగా ఒక కుక్క దాని పిల్లలతో అతని వద్దకు వచ్చి దీనంగా చూసింది.
వాటి ఆకలిని తీర్చి బాధపడిన పూజారి తన వద్ద ఉన్న 4 రొట్టెలను ఆ కుక్కలకే ఇచ్చేశాడు. నీరు మాత్రమే తాగి వ్యాపారి వద్దకు చేరుకున్నాడు. వ్యాపారి పూజారిని చూసి ఏం కావాలని అడిగాడు. పూజారి తన పుణ్యాన్ని కొనుక్కోమని అడిగాడు. వ్యాపారి తన దివ్య దృష్టి గల భార్యను అడిగాడు. ఆమె పూజారి వచ్చే దారిలో ఆకలితో ఉన్న 4 కుక్కలకు 4 రొట్టెలను ఇచ్చి పుణ్యం సంపాదించాడని చెప్పింది. ఆ పుణ్యాన్ని కొనుక్కోమని సూచించింది. వ్యాపారి బయటకు వచ్చి ఆ పుణ్యాన్నే కొనుక్కుంటానని చెప్పాడు. పూజారి ఆశ్చర్యపోయి తాను రొట్టెలు ఇచ్చినప్పుడు ఎవరూ చూడలేదని ఎలా తెలిసిందని అడిగాడు. తన భార్య దివ్య దృష్టితో చూసిందని వ్యాపారి చెప్పాడు. వ్యాపారి ఆ 4 రొట్టెలు ఎంత బాగున్నాయో అంత బరువు గల వజ్రాలు బంగారాన్ని తూకం వేసి ఇస్తానని చెప్పాడు. త్రాసులో ఒకవైపు రొట్టెలను మరొక వైపు వజ్రాలు బంగారాన్ని ఉంచాడు. ఎన్ని వజ్రాలు బంగారం ఉంచినా రొట్టెలున్న త్రాసు ఏమాత్రం పైకి లేవలేదు. వ్యాపారికి అర్థం కాలేదు. పూజారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో అతనికి తెలిసింది. అన్ని వజ్రాలు బంగారం కన్నా తన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు. వ్యాపారితో నా కళ్ళు తెరుచుకున్నాయి, నా పుణ్యాన్ని నేను మీకు అమ్మను అని చెప్పి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను కుక్కలకు రొట్టెలు పెట్టిన చోట అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడే అతని పక్కన ఒక మూట కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో విలువైన వజ్రాలు బంగారము కనిపించాయి. ఆ భగవంతుడే తనకు ఆ ధనాన్ని ప్రసాదించాడు అని సంతోషంగా ఇంటికి చేరుకుని భార్యకు జరిగిందంతా కూడా చెప్పాడు. అప్పటి నుండి వారు ఇంతకు ముందులాగే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు నారదుడితో ఇలా అన్నారు. నారద, చూశారు కదా, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో అలాంటి వారికి నిస్వార్థంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దానం అనేది నిస్వార్థంగా చేయాలి. ఏదో ఒకటి ఆశించి మనం ఎంత దానం చేసినా అది స్వార్థమే అవుతుంది. నిజమైన దానం అనేది ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం. ఏకాదశి సందర్భంగా రాములవారు తన భక్తుణ్ణి ఎలా కాపాడుతున్నాడో తెలిపే ఈ కథను వింటే చాలు, కష్టాలన్నీ చిటికెలో పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, మీ దశ మారిపోతుంది. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి. వారి ఇంట్లో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము. ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది. అయ్యో, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్నానికి పంపాలి. కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసేయ్ అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చిన వాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు.
ఆ రోజు రాత్రి రాము రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు. అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళది, ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే ఏంటి మంటలు, అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించటం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు. ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి. నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి. నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను. ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి
ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు. కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు. అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు. వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల దోషాలు పాపాలు పోతాయి, ధనం మీ దగ్గరకు వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రాంపూర్ అనే ఊరిలో శంకర్ తన భార్య రజనితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి కొంచెం పొలం ఉంటుంది. దానిలోనే వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శంకర్కి డబ్బు పిచ్చి ఎక్కువ. రాత్రి పగలు ధనవంతునిగా ఎలా మారాలా అని ఆలోచించేవాడు. అతని భార్య గర్భవతి. అయితే అతను కొడుకు పుట్టాలనే కలలు కనేవాడు. శంకర్ రజనితో ఒకరోజు, రజని, కొన్ని రోజుల్లో మనకు కొడుకు పుట్టబోతూ ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడై నాకు పనిలో సాయంగా ఉంటాడు. మేమిద్దరం బాగా కష్టపడి బోలెడంత డబ్బు సంపాదిస్తాం అంటాడు. రజని అతనితో, మీరు అలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కూతురు కూడా అయి ఉండవచ్చు కదా అంటుంది. అలా మనకు రజని, చూస్తూ ఉండు, మనకు కొడుకే పుడతాడు. శంకర్ మాటలు విని రజని బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. కొన్ని రోజులకు రజని ప్రసవిస్తుంది. బిడ్డను చూసి శంకర్ తలపై పిడుగు పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే వారికి పాప పుడుతుంది. అతను మనసులోనే, ఏమిటి భగవంతుడా, నాకు ఆడపిల్లను ఇచ్చావు. ఆమెను నేను ఎలా పెంచి పెద్ద చేయను, పెళ్ళి ఎలా చేయను, ఎంత ఘోరం చేశావు తండ్రి అని బాధపడుతూ ఉంటాడు. పాప పుట్టిందని శంకర్ బాధపడుతూ ఉంటే ఇంతలో పాపకు కళ్ళు లేవని తెలుస్తుంది. శంకర్ కోపంతో రగిలిపోతాడు. పాప అంటే అతనికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ ఎత్తుకోడు, ప్రేమగా ఉండడు, చూడడానికి కూడా ఇష్టపడడు. రజని ఆ పాపకు ఆశ అని పేరు పెడుతుంది. ఒకరోజు రజని శంకర్తో, చూడండి, పాప ఎలా ఉన్నా ఆమె మన బిడ్డ, మీరు ఆమెను ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారు అని అడుగుతుంది. ఆ మాటలకు శంకర్, ఎందుకంటే ఆమె నాకు భారంగా అనిపిస్తుంది, నాకేం సాయం చేయగలదు అంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటాయి. కానీ శంకర్కి ఆ పాపపై ప్రేమ కలగలేదు. ఆశ పెరిగింది, పెద్దదవుతూ ఉంది. 10 ఏళ్లు వచ్చేసరికి తన తండ్రి తనను చూడడానికి కూడా ఇష్టపడడని ఆమెకు అర్థమవుతుంది. ఆశ తన తల్లితో, అమ్మ, అందరి నాన్నలు వారి కూతుళ్లను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. నేను చూడలేను, అందుకే కదా నాన్నకు నేను నచ్చను. దీనిలో నా తప్పేంటి అని అడుగుతుంది. అప్పుడు రజని, నీ తప్పేం లేదమ్మా, నువ్వేం బాధపడకు, శివుడు అంతా సరిచేస్తాడు. రేపటి నుంచి నువ్వు క్రమం తప్పకుండా శివుడికి పూజలు చెయ్యి. ఎవరైతే శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారో శివుడు వారి మనోవాంఛలను తీరుస్తాడు. నువ్వు కూడా ఆయనను పూజించు అంటుంది. తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి మరుసటి రోజు నుండి ఆశ శివుడిని పూజించటం మొదలుపెడుతుంది. ఆశ మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజిస్తుంది. ప్రతి సోమవారం వ్రతం చేసుకుని ఇంట్లోనే పూజామందిరం వద్దే పూజ చేస్తుంది. ఈ పూజల వల్ల ఏం ఫలితం ఉంది? భగవంతుడు ఈమెకు చూపునిస్తాడా అంటాడు శంకర్. అప్పుడు రజని, అలా ఎందుకంటున్నారు? భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆశ భక్తిని మీరు శంకించొద్దు అంటుంది. నీ వాగుడు ఆపు అంటాడు శంకర్. తండ్రి మాటలకు ఆశ ఎంతో బాధపడుతుంది. కానీ శివునిపై ఎంతో భరోసా పెట్టుకుంటుంది. పూజా మందిరం వద్ద కూర్చొని ఆశ శివునితో, హే భగవంతుడా, మీరు నా ప్రార్థన వినండి, నాకు చూపు, నువ్వు నాపై దయచూపు అంటుంది. ఆశ ఎప్పుడూ తన చూపు గురించే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు శివుడు ఆమె కలలో కనబడి, అమ్మా ఆశ, రేపు సోమవారం నువ్వు ఊళ్ళోని శివమందిరానికి రా, నేను నీ కోరిక తప్పక నెరవేరుస్తాను.
ఇలా చెప్పి అంతర్ధానమైపోతాడు. ప్రొద్దున తన కల గురించి ఆశ తల్లికి చెప్తుంది. రజని ఆ విషయం శంకర్తో చెప్తే కోపగించుకుంటాడు. మీ తల్లి కూతుళ్లకు ఏమీ అర్థం కాదా? శివుడు కలలో కనిపించి ఆమె కోరిక నెరవేరుస్తానని చెప్పాడా? అది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మను. మీరు వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి, నేను రాను అంటాడు. రజని ఆశను తీసుకొని ఊరిలోని శివాలయానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ హారతి జరుగుతూ ఉంటుంది. తల్లి కూతుళ్ళు హారతిలో లీనమైపోతారు. ఇంతలో ఆశ చెయ్యి రజని చేతిలో నుంచి విడిపోతుంది. దీంతో ఆశ కంగారు పడి తల్లిని పిలుస్తూ ఉంటుంది. కానీ హారతి పాటల శబ్దంలో ఆమె పిలుపు వినపడదు. ఇంతలో ఆశ ఒక రాయిని తన్నుకొని పడిపోతుంది. తలకు దెబ్బ తగులుతుంది. ఇంతలో రజని ఆమె వద్దకు వస్తుంది. అక్కడే ఉన్న ఒక స్త్రీ, అయ్యో ఈమె తలకు దెబ్బ తగిలింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరైనా నీళ్లు తీసుకురండి అంటుంది. ఒక స్త్రీ గిన్నెలో నీళ్లు తీసుకొని ఆశ ముఖంపై చల్లుతుంది. దీంతో ఆశకు తెలివి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రజని ఆమెతో, ఆశ నువ్వు బాగానే ఉన్నావు కదా, నన్ను క్షమించమ్మా, నీ చెయ్యి ఎలాగో విడిపోయింది అంటుంది. ఆశ, అమ్మ నాకంతా కనిపిస్తుంది, నా కళ్ళు బాగైపోయాయి, భగవంతుడు నా కోరిక నెరవేర్చాడమ్మా, నేను ఇప్పుడు చూడగలను అంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు. అందరూ శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా శంకర్తో చెప్తారు. శంకర్ కూడా ఆశ్చర్యపోతాడు. నేనంత మూర్ఖుడిని, భగవంతుణ్ణే నమ్మలేదు, నన్ను క్షమించు భగవంతుడా, నా తప్పుల్ని మన్నించు అంటాడు. అప్పటినుంచే శంకర్ ఆశను ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉంటాడు. అమ్మా ఆశ, నా దగ్గరకు రా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి అనేవాడిని, నన్ను మన్నించమ్మా అంటాడు. అతను కూడా శివుడికి పరమ భక్తుడైపోతాడు. శివుని కృప వల్ల ధన సంపదలు కలుగుతాయి, సుఖంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 5 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది, శివకేశవులిద్దరి అనుగ్రహం లభించి మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.